ఎస్పీ న్యూస్. క్రిమినల్ కేసులు పెట్టకుండా షోకాజ్ నోటీసులు నాటకాలు ఎవరిని మెప్పించడం కోసమో చెప్పగలరా? 2027 రాజమండ్రి పుష్కరాలకు పేపర్ మిల్లును తాత్కాలికంగా మూసివేయాలి. పుష్కరాల అనంతరం ఏపీ పేపర్ మిల్లును శాశ్వతంగా నివాసితులకు సంబంధం లేని ప్రాంతాలకు తరలించాలి. రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం భద్రత కల్పించాలి. మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, మొబైల్ 9248777222. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి విశ్లేషణ అందించేందుకు నమస్తే సార్. సార్, తాజాగా గోదావరి నదీ కాలుష్యం మీద పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో కలుషిత నీరు చాలా తీవ్రంగా ఉంది. ఇటీవల తాను పర్యటనలో వచ్చి ఇక్కడ పరిశీలించినప్పుడు నల్లా ఛానల్ దగ్గర కానీ పేపర్ మిల్ లగూన్స్ దగ్గర తీసిన శాంపిల్స్లో 5 రెట్లు ఎక్కువగా కొలిన్ బ్యాక్టీరియా ఉంది. ఇది తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ పనికి రాదని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గోదావరి జిల్లాల్లో 3,000 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ స్టార్ట్ కాబోతుంది. ఇది పూర్తయితే కనుక ఆ జలాలే అందరూ తాగాల్సిన పరిస్థితి. మరి దీనికి పరిష్కారం ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారన్నది సెకండరీ అండి. ఎందుకంటే ఎవరికి అర్థం కానటువంటి ప్రోగ్రాం అయినా వచ్చారు, ఏదో మాట్లాడాడు, వెళ్ళిపోయారు. ఆయన వాస్తవానికి రాజమండ్రి గోదావరి నది మొత్తం కలుషితం అవుతుంది పేపర్ మిల్ మూలంగా. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వారు సరఫరా చేస్తున్నట్టు అశాస్త్రీయమైనటువంటి త్రాగునీరు సరఫరా, ఈ 2 ప్రధాన కారణమని గత సుమారు 50 ఏళ్ళగా ఇదే పరిస్థితులండి. ఆ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మురుగునీరే తాగుతున్నారు. ఈ మురుగునీరుకే నీటి పన్ను కడుతున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు నీటి కాలుష్య ప్రమాదం రాజమండ్రి ప్రజల్ని వెంటాడుతుందండి. ఇక్కడ ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తుంది. రాజమండ్రిలో రోజు రోజుకి ప్రైవేట్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లేనండి. మరి పేపర్ మిల్లు మీద ఒంటికాలతో లేచినటువంటి పవన్ కళ్యాణ్ గారు తర్వాత అమరావతి వెళ్ళిన తర్వాత ఆ స్పీడ్ ఏం కనబడలేదు. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే పేపర్ మిల్ వారికి ఇక్కడ ఉండగానే ఇమీడియట్గా నోటీసులు సర్వ్ చేయాలి, పోలీస్ కేసులు పెట్టించాలి. ఎందుకంటే ప్రజా ఆరోగ్య భద్రతా చట్టాల ప్రకారం, పర్యావరణ చట్టాల ప్రకారం ఖచ్చితంగా మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలి. అవేం తీసుకోకుండా కేవలం తూతు మంత్రంగా 4 మాటలు మాట్లాడేసి అధికారులు లోకుగా ఉన్నారు కదా అని అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళ మంత్రుల్ని, సొంత మంత్రుల్ని, అలాగే సీనియర్ నేతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు. అంతకుమించి ఇక్కడ జరిగినటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్లు పెట్టాలని ఈరోజు మాట్లాడుతున్నారు. సుమారు ఒక 40 ఏళ్ళుగా ఎస్టీపీ ప్లాంట్లు పెడతానని చెప్పి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలను నమ్మిస్తున్నారు ఇక్కడ నాయకులు. కేవలం ఎన్నికల సమయంలోనే ఈ వాటర్ పొల్యూషను, గోదావరి పొల్యూషన్ గుర్తొస్తుంటుంది మా నాయకులకి, ఈ రాజకీయ పార్టీలకు కూడా. ఇప్పుడు కొత్తగా వింటున్నటువంటి మాటలు ఏం కాదండి. కానీ పుష్కరాలు అనేది ఖచ్చితంగా రోగాలమయమైపోతుంది. కొత్త కొత్త వైరస్లు సంభవిస్తాయి. ఇక్కడ ప్రజలను ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇక్కడ పొల్యూషన్ బోర్డు వాళ్ళంతా కూడా 100% లంచాలకు అలవాటు పడిపోయారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కూడా పేపర్ మిల్ ఇచ్చేటటువంటి లంచాలకి బానిసలుగా మారిపోతున్నారు. ఈ 2 సంస్థలు ఇక్కడ ఉండే ఉపయోగం లేదండి. కానీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ మీద, అలాగే పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా ఈ గోదావరి ప్రక్షాళన ఒక కార్యాచరణ, ఒక నిధుల్ని దానికోసమే కేటాయించి ఒక అద్భుతమైనటువంటి వాటర్ని ప్రజలకు సరఫరా చేసే విధంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిందండి. గోదావరి జలాల మీద ఎప్పుడు కూడా దీని మీద శ్రద్ధ ఉండదు. అసలు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడరు. పార్లమెంట్ మెంబర్గా అసలు అక్కర్లేదు అనుకోండి. ఈ గోదావరిలో ఏం కలుస్తుంది, గోదావరి పక్కనే ఉంది ఏమి, ఆమె ఎందుకంటే ఏదో అతిథిగా వచ్చింది రాజమండ్రి, అతిథిగా ఏదో రాజమండ్రి ప్రజలు మొత్తం మీద గెలిపించారు, ఆమెని పార్లమెంట్కి పంపించారు. కానీ రాజమండ్రి ప్రజలకైతే మాత్రం ఉపయోగం లేదు. కానీ ఖచ్చితంగా రాజమండ్రి ఆరోగ్య ప్రజలందరూ కూడా ఆరోగ్యాల రీత్యా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం అతను సొంత ప్రయోజనాల కోసం అయితే మాత్రం మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, రాజమండ్రి ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది. కానీ మాకైతే నమ్మకం లేదండి పవన్ కళ్యాణ్ గారి మాటల మీద కానీ, అలాగే ఈ ప్రభుత్వం మీద కానీ నమ్మకం లేదు. మొట్టమొదట నిజంగా చిత్తశుద్ధి ఉంటే నోటీస్ జారీ చేసి ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయించాలి.
క్రిమినల్ కేసు రిజిస్టర్ చేపిస్తే అప్పుడు కాస్త నమ్మకాలు కుదురుతాయి. అలాగే పేపర్ మిల్ని పూర్తిగా ఇక్కడి నుంచి తరలించాలి. తరలించకపోతే వేరే సోర్సెస్ లేవు, వేరే మార్గం లేదు ఇక్కడ. అలాగే పేపర్ మిల్ని పుష్కరాల ముందు ఇమీడియట్గా 3 నెలల ముందు క్లోజ్ చేయమని చెప్పండి. అది జరపాలి. ఇవేమీ జరపకుండా కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన్ని కలవడానికి వెళ్ళినట్టు ఈ పేపర్లో చూసాం. ఆ సారాంశం కూడా ఏంటంటే ఇందులో పేపర్ మిల్లు వారి యాజమాన్య ఒత్తిడి కూడా ఉందన్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఎందుకంటే పేపర్ మిల్ ఛాయలకి వెళ్ళొద్దు. అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం మాట్లాడడం కూడా వ్యర్థం. అంటే ఈ ఢిల్లీ వెళ్ళిన కార్యక్రమం అంతా కూడా మోదీని శాంతింపజేయడానికి, మోదీని మెప్పించడం కోసం వెళ్ళినట్టుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కానీ వచ్చే పుష్కరాలు వస్తున్నాయి. మా గోదావరి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి పుష్కరాలకి సంబంధించి గోదావరి జలాలు పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి, ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలుస్తున్నాయి. అందుకని మాకు స్పెషల్ గ్రాంట్ రిలీజ్ చేసి గోదావరి జలాలను పరిశుభ్రపరచండి, కేంద్రం ఆదుకోండి అని ఇలాంటి ప్రక్రియ చెప్పడానికి, ఇలాంటి విజ్ఞాపనలు చెప్పడానికి ఏమీ వెళ్ళినట్టు వీళ్ళు కనబడలేదండి. వీళ్ళు బాంఛన్ మేము ఏదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి అన్నట్టుగా మోదీని మెప్పించడం కోసం వెళ్ళి వచ్చినట్టుంది. ఇప్పుడు సందర్భం లేకుండా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఈరోజు మాట్లాడడం వ్యర్థం అని ఎవరిని మెప్పించడం కోసం మాట్లాడాడు? అతనికి వ్యర్థమేమో. ఈ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా విభజన హామీలు అనేది ఆత్మగౌరవంతో సమానం, ఆత్మగౌరవ పోరాటం. ఇక్కడ పచ్చిగా దగా చేశారు కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు కూడా ప్రాణం ఉన్నటువంటి ఒక ఉద్యమ స్లోగన్. అది ఖచ్చితంగా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ప్రతి ఆంధ్రుడి హృదయంలో ఆ ఘోష ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి లేకపోతే అమరావతి వెళ్ళిన తర్వాత పీసీబీ రిపోర్ట్ ఇది 5 రెట్లు అధికంగా మనకి బ్యాక్టీరియా ఉందని ప్రకటించేవాడు కాదు కదా ఆయన. దీని మీద సీరియస్గా ఒక్క చుక్క కూడా కలవడానికి వీల్లేదు. సుమారు 200 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి వచ్చే మురుగునీరు వ్యవస్థ కూడా గోదావరిలో ఏమాత్రం కలవడానికి వీల్లేదని చెప్పి ఆయన వారన్ చేయడం కనుక అంటే ఆయన చిత్తశుద్ధి ఉందని అనుకోవచ్చు కదా. అంటే ఎలా అనుకుంటామండి? పేపర్ మిల్లు మూలంగా గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి, ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలుస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. ఆ నివేదికల ప్రకారం మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మేనేజ్మెంట్ మీద క్రిమినల్ కేసులు పెట్టమనండి. అంతేగాని నోటీసులు సర్వ్ చేసామంటే మేము 50 ఏళ్ళగా చూస్తున్నాం. ఈ పేపర్ మిల్లు కాలుష్యం మీద అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు స్పందించినటువంటి తీరు, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు స్పందించారు. తర్వాత ఏమీ ఒక బెటర్ పాలసీ ఏం కనబడలేదండి. అదేవిధంగా ఈరోజు పేపర్ మిల్లు పొల్యూషన్ మూలంగా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఈ విధమైనటువంటి కెమికల్స్ కలుస్తున్నాయి. మొట్టమొదటి క్రిమినల్ కేసులు పెట్టండి. క్రిమినల్ కేసులు కట్టిన తర్వాత మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అందుకని ఇవేమి చేయకుండా ఆ నివేదిక ప్రకారం మీరు 4 మాటలు మాట్లాడేసి 4 మీ సొంత పత్రికల్లో మీకోసం పెద్దగా రాయించుకుంటే అది ప్రజలకు మేలు చేసినట్టు కాదు. కానీ మీరు చెప్తున్నటువంటి మాటల్లో విశ్వాసం లేదు, ప్రజలకి విశ్వాసం లేదు. ముందు కాలుష్య నియంత్రణకు కానీ, పర్యావరణకు కానీ, పర్యావరణ పరిరక్షణకు కానీ ₹1 నిధి కూడా బడ్జెట్లో కేటాయించబడలేదని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన మాట్లాడిన సందర్భం చూడాలి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటే కనుక ఈ కాలుష్యం బారి నుంచి ఉభయ గోదావరి జిల్లాల వాసులు రక్షింపడతారు. ఏమండి, ఒక్కటి మాత్రం నిజం, పుష్కరాలు అడవాడి చేస్తున్నారు. 3,000 కోట్ల రూపాయలతో మేము చేస్తామని ఇవన్నీ కూడా ఈ ప్రక్షాళన చేస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి విజిట్ వచ్చింది. సుమారు పవన్ కళ్యాణ్ గారి విజిట్తో నాకు తెలిసి ₹1 కోటి పైన ఖర్చు అయి ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ₹1 పుష్కరాలకు సంబంధించి ఏ ప్రభుత్వ కార్యాలయానికి కూడా ఏ శాఖకి ₹1 కూడా నిధులు కేటాయింపు జరగలేదండి ఈ రోజు వరకు కూడా. జరిగిందని నిరూపించమనండి. మాకున్న పూర్తి సమాచారం ఉంది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి కూడా పుష్కరాలకు సంబంధించి ₹1 నిధి కూడా కేటాయింపు జరగలేదు. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు మాకు వద్దు, కార్యాచరణ కావాలి. పుష్కరాలకి మీరు గ్రాంట్, అది కూడా అప్పులు చేసి పుష్కర గ్రాంట్ని మీరు అప్పుల్లో చూపించకూడదు. ప్రజలు కడుతున్నటువంటి పన్నులు, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి పుష్కరాలు నిర్వహించండి. అంతేగాని అప్పులు చేసి ఆ అప్పులన్నీ కూడా ప్రజలను ఎత్తిమై పెడతామంటే
కుదరదు. మా ప్రభుత్వం మా ప్రజల సొమ్ముని మీరు జవాబుదారితనంగా ఉండండి. అందుకని ఇప్పుడు వచ్చి కనీసం ₹1 కేటాయింపులు లేవు, పుష్కరాల పేరు చెప్పి మీ ప్రచారాలకు మాత్రం బోల్డని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ముందు మీ మీద నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటల మీద ఎవరికీ నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కరాల మీద ఒక రెస్పాన్సిబిలిటీ వాయిస్ మీరు వినిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది.